వింటర్ గ్లో స్మూతీ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. వింటర్ గ్లో స్మూతీకి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్, క్యారెట్, బీట్రూట్, బాదం, అవిసె గింజలు, కొబ్బరి నీళ్ళు. వింటర్ గ్లో స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో యూజువల్గా అయితే ఏబీసీ జ్యూస్ అని తాగుతూ ఉంటారు మార్నింగ్, అది కూడా బాగా గ్లో వస్తూ ఉంటుంది కదా. అవును. సో దీంట్లో మీరు యాపిల్ ఒకటి అలా అవాయిడ్ చేసి కొంచెం ఆరెంజ్ అది తీసుకొచ్చారు. అవును. ఓకే, సో మనం వీటి గురించి మాట్లాడుకుందాము. దట్ వింటర్ అంటేనే ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి కదా. ఫుడ్స్ ఎలాగో మనం తీసుకుంటుంటాం కాబట్టి నార్మల్ కేర్ ఎలా తీసుకోవాలి స్కిన్? సో జనరల్ బేసిక్ స్కిన్ కేర్ అంటూ మనం నార్మల్గానే మెయింటైన్ చేస్తాం, లైక్ ఒక మాయిశ్చరైజర్ బేసిక్గా, దాని తర్వాత బయట సన్ ప్రొటెక్షన్ కోసం అని ఒక సన్ స్క్రీన్. సో ఇవి నార్మల్గా మనం స్కిన్ ఎక్స్టీరియర్ నుంచి మనం దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, బట్ ఇంటీరియర్గా మన సెల్ఫ్ నుంచి చేయాలంటే ఫుడ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సో దాంట్లో నేను ఇవాళ తీసుకొచ్చిన దాంట్లో లైక్ క్యారెట్, బీట్రూట్ అండ్ సిట్రస్ ఒకటి తీసుకొచ్చా. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన స్కిన్ని లోపల నుంచి గ్లో చేసి లోపల ఉన్న టాక్సిన్స్ని, డెడ్ సెల్స్ని క్లీన్ చేసి బ్రైట్నింగ్, ఇన్నర్ బ్రైట్నెస్ అనేది ఇస్తారు. అవును. సో అందరూ క్రీమ్స్ ఒకటి వాడేస్తే తెల్లగా అయిపోతారు, గ్లో వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. సో ఎక్స్టర్నల్గా ఎంత కేర్ తీసుకోవాలి, ఇంటర్నల్గా కూడా అంతే కేర్ తీసుకుంటేనే మనకి ఆ కాంబినేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, మనం ప్రిపేర్ చేసుకుందామా అయితే? ఓకే, ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ ఒక బ్లెండర్ తీసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో కొన్ని క్యారెట్స్ వేసుకోవాలి. ఓకే, చాప్ చేసుకున్న క్యారెట్స్, చాప్ చేసుకున్న బీట్రూట్, పీల్ అండ్ సీడ్ తీసేసిన ఆరెంజ్, కొన్ని ఆల్మండ్స్. ఇవి ఏదో సోక్ అన్నా చేసుకోవచ్చు, ఆరెంజ్ డైరెక్ట్ ఆల్మండ్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. సో బాదం కూడా స్కిన్లోకి ఉపయోగపడతాయి. అవును అవును. సో బాదం అనేది మనకి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ గ్లోయింగ్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్. సో ఇది వరకు ఎక్కువ వాడేవారో లేదో తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు కదా. అవును. సో ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి మనకి రిచ్ ఇన్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అనమాట. సో హెల్తీ ఫ్యాట్స్, జనరల్గా ఫ్యాట్స్ అనేవి మనం నార్మల్గా తీసుకుంటాం, బట్ హెల్తీ ఫ్యాట్స్ అనేవి చాలా తక్కువగా తీసుకుంటాం. సో హెల్తీ ఫ్యాట్స్ వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ కానీ స్కిన్ కానీ హైడ్రేషన్ కోసం ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడైతే క్యారెట్, బీట్రూట్ అండ్ ఆరెంజ్ ఈ 3 మనం వాడుతున్నాం కదా. సో 7 డేస్లో కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏమేమి తీసుకుంటే బాగుంటుంది హెల్త్? ఇప్పుడు మనం క్యారెట్, బీట్రూట్ ప్లేస్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. అవి కూడా రిచ్ ఇన్ ఐరన్ ఉంటాయి. సో అవి కూడా మన బ్లడ్ సర్క్యులేషన్కి అనేవి హెల్ప్ అవుతుంది. దానివల్ల కూడా బ్లడ్ ఫ్లో, ఇఫ్ ఇట్స్ నార్మల్, స్కిన్ కూడా ఈవెన్గా ఉంటుంది అనమాట. అండ్ ఆరెంజ్ ప్లేస్లో సిట్రస్ వచ్చేసి మనం ఆమ్లా అయినా రిప్లికేట్ చేసుకోవచ్చు ఆరెంజ్ ప్లేస్లో. సో విచ్ ఇస్ ఆల్సో రిచ్ ఇన్ విటమిన్ సి. సో ఈ ఫ్లాక్ సీడ్స్ కానీ ఇంకా మీకు కొన్ని రకాల సీడ్స్ మనం మాట్లాడుకున్నాం, పంకిన్ సీడ్స్ కానీ, చియా సీడ్స్, ఇవన్నీ ఇలా స్మూతీలా చేసుకుంటే బాగుంటాయా? బెనిఫిట్స్ అనేది ఎలా మనకి ఎక్కువగా లభిస్తాయి, లేదంటే మనం డైరెక్ట్గా తీసుకుంటే బాగుంటుందా? కొన్ని అయితే సోక్ చేసుకుంటే బాగుంటాయని చెప్పేసి అంటారు కదా, ఎలా తీసుకోవాలి చెప్పండి. జనరల్గా మనం సోక్ చేసుకొని కానీ నార్మల్గా విడిగా కూడా తీసుకోవచ్చు, బట్ ఫ్యూ పీపుల్ ఇష్టపడరు సీడ్స్ అనేవి తీసుకోవడానికి. సో వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ టు టేక్ ఇన్ అ బ్లెండరైజ్డ్ ఫామ్. ఇట్లా స్మూతీ చేసేస్తే అవి ఎట్లా ఉన్నా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి దిస్ విల్ బి మోస్ట్లీ రికమెండెడ్ ఫర్ ఎవ్రీవన్. రిజల్ట్ రెండింటికి మీకు ఒకటే ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఓకే, అయితే ఇలానే బెస్ట్ కదా. ఓకే, డన్. అశ్విని, ఇప్పుడు మనం లాస్ట్గా కోకోనట్ వాటర్ అనేవి యాడ్ చేసుకుందాం, విచ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద హైడ్రేషన్ ఆఫ్ అవర్ స్కిన్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాము కన్సిస్టెన్సీ కోసం. ఓకే, కొంచెం థిక్ ఉంది కాబట్టి కొంచెం కోకోనట్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఓకే, అశ్విని, ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, మనకి కావాల్సిన స్మూతీ టెక్స్చర్ అనేది వచ్చేసింది కాబట్టి దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. డన్. సో సర్వింగ్ గ్లాసులో సర్వ్ చేస్తాం. వింటర్ స్పెషల్ వింటర్ గ్లో స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే,
సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో టేస్ట్ చేసే ముందు నాకు ఇంకా 2 డౌట్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ఆల్మోస్ట్ మనకి అంటే షుగర్ పేషెంట్స్ కొంతమంది అవాయిడ్ చేయాల్సి ఉంటాయి కదా, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ. దీంట్లో మనకి మినిమల్ ఆఫ్ షుగర్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళు తీసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్స్ అయితే కనుక? తీసుకోవచ్చు, బట్ మోడరేట్ అమౌంట్లో. ఇప్పుడు మనం బీట్రూట్ అనేది వేసుకుందాం, బీట్రూట్ అనేది షుగర్ లెవెల్స్ని ఈజీగా స్పైక్ చేస్తుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఫైబర్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ చియా సీడ్స్ అనేవి మనం దీంట్లో ఇంక్లూడ్ చేసుకున్నామంటే ఆ షుగర్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. సో చియా సీడ్స్ ఇంక్లూడ్ చేసుకొని దీన్ని షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇవి కాకుండా నార్మల్గా మనం ఇందాక మీరు లీఫీ వెజిటేబుల్స్ అన్నారు కదా, అలా కూడా తీసుకోవచ్చు కావాలి? అలా కూడా తీసుకోవచ్చు, అవైతే ప్రాబ్లం ఉండదు షుగర్ పేషెంట్స్కి. సో డల్ స్కిన్ ఉంటే కనుక ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని చెప్తుంటారు కదా. సో ఐరన్ రిచ్ ఫుడ్స్లో ఏమొస్తాయి? సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి మనకి ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో బీట్రూట్ ఉంది. బీట్రూట్ ఐరన్ రిచ్ ఉంది. ఐరన్ రిచ్ మనకి ఏం చేస్తుంది అంటే బ్లడ్ సప్లై అనేది ఈవెన్ చేస్తుంది మన బాడీలో. సో ఆ బ్లడ్ సప్లై ఒకవేళ ఈవెన్గా మన బాడీలో వెళ్ళిందంటే ఆ గ్లో అనేది డైరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ బీట్రూట్ కాకుండా మనం దీంట్లో పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టర్మరిక్ కూడా ఐరన్ రిచ్ అనమాట. దాని ప్లేస్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ బీట్రూట్ ప్లేస్లో అవి కూడా రిప్లేస్ చేసిన ఐరన్ రిచ్ ఉంటుంది అండ్ మన స్కిన్లో బ్రైట్నింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుంది. అవును, అండ్ పాలల్లో కూడా చాలా మంది పసుపు వేసుకుని తాగండి మంచిదని చెప్పేసి అంటుంటారు కదా. అవును, అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లో చేసుకోవచ్చు. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఎస్, వింటర్ స్పెషల్లో భాగంగా మనం ఈరోజు అయితే వింటర్ గ్లో స్మూతీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. వింటర్ గ్లో స్మూతీకి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్, క్యారెట్, బీట్రూట్, బాదం, అవిసె గింజలు, కొబ్బరి నీళ్ళు. వింటర్ గ్లో స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, ఆరెంజ్, బాదం, అవిసె గింజలు, కొబ్బరి నీళ్ళు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వింటర్ గ్లో స్మూతీ రెడీ.